నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. గణపతి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా పల్వంచ మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన యువకుడిని సిరిసిల్లాకు చెందిన 19 సంవత్సరాల వయసు గల లక్ష్మీనారాయణగా గుర్తించారు. ఈ మేరకు మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన విశ్వనాథ గణేష్ మండలి సభ్యులు గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు నిజామాబాద్ జిల్లా పెరికిట్ గ్రామానికి బయలుదేరి వెళ్లారు. వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి సిరిసిల్ల జిల్లాకు బయలుదేరారు. సరిగా కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఆరేపల్లి స్టేజ్ వద్దకు రాగానే గణపతి విగ్రహానికి 33.11 kV విద్యుత్ వైర్ తగిలింది. దీంతో గణపతి విగ్రహానికి ఆనుకుని ఉన్న లక్ష్మీనారాయణ అక్కడికక్కడ మృతి చెందారు. సాయి కుమార్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గణేష్ మండలి సభ్యులు గాయపడిన సాయి కుమార్ చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ మేరకు మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కొరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి మోదీ దగ్గరకు తీసుకెళ్లి 40% రిజర్వేషన్ అమలయ్యే విధంగా పోరాటం చేస్తామని చెప్పి అలా చేయకుండా నామకే వాస్తే స్వతంగా ఢిల్లీలో ధర్నా చేసి ఆ ధర్నాలో సొంత పార్టీ నాయకులైన ఖార్గే, రాహుల్ గాంధీలు పాల్గొనలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడని మోచేతికి బెల్లం పెట్టి తమాషా చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఏ పథకం కూడా పూర్తిగా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాడన్నారు. ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో బద్ధ శత్రువులు, రాష్ట్రంలో దోస్తీ చేస్తున్నారని సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి బీసీ రిజర్వేషన్ విషయంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతు ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత వారు అన్న మాటలు ఏంటంటే అఖిల పక్షానికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి కల్పిస్తాను, నేను అవసరమైతే పోరాటం చేస్తాను చెప్పాడు. ఎప్పటికప్పుడు మాట్లాడుతుంది. ఎప్పటి మాటలు ప్రధానమంత్రి గారు లేదు మీకు కనుక ధర్నా చేసి మీ సొంత పడి నాయకులు రాకుండా అబాస్ పాలైపోయి
ప్రజలు ఎక్కడ వ్యతిరేకత వస్తున్నాయి అనే భయంతో ప్రధానమంత్రిని వచ్చేసాను. రెండు జాతీయ పార్టీలు ఒక సిద్ధాంతం కలవదు. ఆయన ఈ రాష్ట్రంలో దరిద్రమైందని ఒక జాతీయ పార్టీ రెండు కూడా కలిసిమెలిసి ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజానీకానికి కష్టాలు చేస్తారు అని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. భవిష్యత్తులో పార్లమెంట్ మెంబర్లకు వాళ్ళ పనులు చేస్తూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకరిస్తూ సిగ్గు ఎగ్గు లేకుండా పరిదగించి విధానం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నేను ప్రజలు గమనించాలని నిర్ణయిస్తున్నాను. ఈ ప్రాంతంలో పోచార శ్రీనివాసరెడ్డి వెళ్ళిన తర్వాత ఆయన అనుకుంటున్నా ఆయన తప్ప ఎవరు లేరని. ఆయన తప్పితే ఎవరు నాలాంటి వాళ్ళు ఇంకెవరో వస్తారు ఇక్కడికి. వాళ్ళు అంటున్నారు పారాచూట్ నాయకులు ఈ బాన్సులను దిగుతున్నారని. తెలియదు పాపం వాళ్ళ పారాచూట్స్ టెర్రరిస్టులను చంపాలనుకుంటే పారాచూట్లు దిగుతారు సైనికులు. ఈ ప్రాంత ప్రజలు ఉన్నపడని చెప్తారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో బాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. దీంతో పలుచోట్ల రహదారులపై రాకపోకలు స్తంభించాయి. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు నిండు కుండలా దర్శనమిస్తున్నాయి. రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామ శివార్లోని వాగు పొంగి పొరులుతోంది. దీంతో కన్నాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మాచారెడ్డి, దొమ్మకొండ, బిక్కనూర్, రాజంపేట, తాడ్వాయి తదితర మండలాల్లోని చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో వాగులు పొంగి పొరులుతున్నాయి. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఎవరూ చెర్ల వద్దకు వెళ్లకూడదని ప్రజలకు ఎప్పటికప్పుడు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మార్వాడీల వ్యాపారంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోతోందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బంటు భూమేష్ అన్నారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని అన్ని కుల వృత్తులు స్వర్ణకార సంఘం నాయకులు మద్దతు పలికారు. సందర్భంగా సదాశివనగర్ మండల కేంద్రంలో అన్ని కుల వృత్తులు స్వర్ణకార సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మార్వాడి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మార్వాడి గో బ్యాక్ ఉద్యమ నాయకులు బంటు భూమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మార్వాడీల వ్యాపారంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్వాడీలను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పెద్దదారులు, ఆంధ్ర రాష్ట్ర అగ్ర నాయకులు ఎలా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా పోల్చుకున్నారో ఈరోజు దాదాపు ఈ యొక్క గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఈ మార్వాడి వ్యవస్థ ఏదైతే ఉందో కేవలం డబ్బు కోసం సంపాదించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల వృత్తులపైన వాళ్ళ యొక్క పెత్తనం చెలాయిస్తూ అడ్డగోలుగా దాదాపు డబ్బులు వసూలు చేస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల వృత్తులను స్వర్ణకారులు కానీ, రజాకారులు కానీ, పద్మశాలీలు కానీ దాదాపు సబ్బండ కులాలపైన ప్రతి ఒక్క వ్యవస్థ పైన వాళ్ళు కన్నేసి ప్రతి వ్యవస్థ పైన వాళ్ళ పెత్తనం చెలాయిస్తూ విభత్సమైనటువంటి రేట్లు పెంచి ఆ రకంగా స్వర్ణకారులకు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులస్తులను దాదాపు బతకలేని పరిస్థితి ఈరోజు ఆ యొక్క గుజరాతీ, రాజస్థాన్, మార్వాడీలు చేయడమే జరిగింది.
ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ విషయంలోనూ కేంద్రం అడ్డుకుంటుందన్నారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని RNB అతిథి గృహంలో CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు ఏది చెబితే అది వినే పరిస్థితి దేశంలో కనబడుతుందన్నారు. తాను చెబితేనే పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ఆపిందని ట్రంప్ పలుసార్లు చెబితే అది నిజం కాదని మోదీ అంటున్నారని చెప్పారు. రష్యా లాంటి దేశాలలో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుని 20% పన్ను చెల్లించి 50% నష్టపోతున్నామన్నారు. విదేశాంగ వాణిజ్యంపై పార్లమెంట్లో ఎందుకు చర్చ జరపడం లేదని ప్రశ్నించారు. బీహార్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో 65 లక్షల ఓట్లు తొలగించారు. బీజేపీ పార్టీకి అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను CPM పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రిజర్వేషన్ ఇవ్వకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతుంది. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని చెప్పారు. 8 గంటల పని దినాలు కల్పించి 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలన్నారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరగనున్న ఆందోళన పోరాటాలను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల ప్రభావం తగ్గడం, ఆపరేషన్ కగారు విషయంలో ఆయన మాట్లాడుతున్నారు. ఆపరేషన్ కగారు పేరుతో మొత్తం మావోయిస్టులను మార్చి చివరి నాటికంతా లేకుండా చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. కొంతమందిని చంపవచ్చు, కొంతమందిని హత్య చేయొచ్చు, అలాంటి ఘటనలు చేయొచ్చు. కానీ ఒక మొత్తం పేద ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఎజెండా పార్టీని, ఆ సిద్ధాంతాన్ని ఆయన అణిచివేయడం అనేటటువంటిది ఆయన వల్ల కాదు. ఎందుకంటే ఇది పేద ధనిక అనే వ్యత్యాసాలు ఉన్న సమాజం, కుల అసమానతలు ఉన్నటువంటి సమాజం, స్త్రీ పురుష అసమానతలు ఉన్న ఈ సమాజంలో ఆ సమస్యలన్నీ పరిష్కరించకుండా ఏ ఉద్యమాన్ని ఆపడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఈ దేశంలో 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల ధనికుల చేతుల్లో 40% సంపద ఉంది. 50% పేదల చేతుల్లో 3% సంపద ఉంది. ఇంత తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. కోట్లాది మంది ప్రజలకు నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వడం లేదు. 10 గంటలు 8 గంటల నుంచి సీతారాం యేచూరి గారి అఖిల భారత కార్యదర్శిగా పనిచేసిన తను
చనిపోయిన సందర్భంగా ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు సంస్మరణ వారోత్సవాలు జరపాలని చెప్పేసి నేను దాంట్లో భాగంగా ఇవాళ సదస్సు జరిగింది. ఆ సదస్సుకు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళ మీద పెద్ద చర్చ జరుగుతుంది. అట్లాగే 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత మన దేశ సార్వభౌమ అధికారానికి సంబంధించిన అంశాల మీద కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. మన దేశం ఒక 25% 27 తారీఖు నుంచి పెంచబోతున్నారు. దీని నేపథ్యంలో మొత్తం 50% సుంకాలు అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేటటువంటి వాటి మీద 50%, మనం ఎగుమతి చేసే దాని మీద 50%, అమెరికా నుంచి మనము దిగుమతి చేసుకుంటే మాత్రం 0%. అంటే వాళ్ళ నుంచి మనం వస్తువులు దిగుమతి చేసుకుంటే పనులు కట్టాల్సిన అవసరం లేదు, చెల్లించాల్సిన అవసరం లేదు. మాత్రం వాళ్ళకు బీజేపీ పార్టీకి ఏజెంట్గా వ్యవహరించేటటువంటి వారిని కొనసాగుతుంది. మరోవైపు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు పరిశీలిస్తే అక్కడ ఉండేటటువంటి ఓట్లు లేనటువంటి దొంగ ఓట్లను ఎక్కువ చేర్పించారు. ఆ రకంగా మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారులకు రావడానికి ఉపయోగపడేటట్టుగా ఎన్నికల కమిషన్ వివరించిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఒకటే ఇంటి మీద 80 కుటుంబాలు నివాసం ఉంటున్నట్టుగా, ప్రతి నియోజకవర్గంలో 3000 ఓట్లు 0 అడ్రస్ లేనటువంటి వాళ్ళ ఓట్లు చేర్పించడం, ఆ రకంగా అక్రమంగా ఓట్లు చేర్పించి గెలిపించడానికి, బలంగా ఉన్న దగ్గర ప్రతిపక్షాల ఓట్లను తొలగించి గెలిపించడానికి ఈ రకంగా ఎన్నికల కమిషనే వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పంట నష్టపోయిన రైతులు ఎవరు అధైర్యపడవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ప్రజాప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుందని చెప్పారు. అధికారులు పంట నష్టంపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జుక్కల్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అధికారులతో కలిసి జుక్కల్, మద్దూర్, డోంగ్లీ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులు ఎవరు అధైర్యపడవద్దని, ప్రజాప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం నుండి పరిహారం ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తార్వల్ మండలం కృష్ణాజివాడి గ్రామ శివార్లోని అబ్దుల్ నగర్ పల్లె చెరువు తూము గేర్ బాక్స్ లను గుర్తెని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. ఈ విషయంలో ఇరిగేషన్ ఏఈ మధును వివరణ కోరగా సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పై అధికారులతో మాట్లాడి త్వరలో గేర్ బాక్స్ అమరుస్తామని చెప్పారు. కాగా చెరువు నీరు పంట పొలాల్లోకి రావడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకం నాశనం చేసాక ఎట్లా మాట్లాడదు ఏం కాదు. ఇది అద్దులనారం చెరువు కట్ట. నిన్న తూము తీసి అది సాయిలు నారాయణ పొలం మొత్తం మునిగిపోయింది. ఇగో ఇప్పటిదాకా వచ్చినాము, ఇగో తూము కడుతున్నాము. దీనికి ఓళ్ళు లేరు, మరి వారసులు లేరు, ఏం లేదు. ఏంది కథ? పొలం అంతా కొట్టుకుపోయి మేము వేసింది కూడా 4-5 రోజులు అవుతుంది పొలం వేసి. ఓళ్ళకేం పుట్టింది మరి ఏం లెక్క? జర దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్కు మేము మాకు బుధవారు పట్టించుకుంటారు. మొత్తాన్ని మా పరిస్థితిలో మరి మా పొలాలు కొట్టబడి మొత్తం కూలిపోయి పట్టించుకుంటుండే జర్ర పడేసారు. అర్ధరాత్రి వచ్చి మరి ఇక్కడ వచ్చి చూసి అసలు మధ్యలో వస్తారా మళ్ళీ
నడుస్తుంది పూర్తిగా కూలిపోయి ఈ రెండే పూసలు అయింది అసలు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.